Hello everyone, welcome back to AR Pathshala. మరి ఈ రోజు అనగా February 4th, 2021 English and GA booster through the Hindu వెళ్ళక ముందు today's article is all about India versus England first test అండి, which is scheduled to take place between February 5th and February 9th. అది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు old names of some cities or countries or whatever, దాని న్యూ నేమ్ ఏంటి ఇమేజ్ తో పాటు ఇక్కడ ఉన్నాయి చూడండి. అబిసీనియా అంటే ఇప్పుడు మోడర్న్ డే ఇథియోపియా, ఈస్ట్ ఆఫ్రికాలో ఉంది. ఇదివరకు దీన్ని అబిసీనియా అనేవాళ్ళు. ఓకే, అండ్ అంగోరా అంటే అంకారా టర్కీ, ఇది మనకు తెలిసిందే. బసూతోలాండ్ లెసోతో, బతావియా జకార్తా, ఇది మొన్న ఎస్ఎస్సి సిజిఎల్ లో అడగడం జరిగిందండి. ఎస్ఎస్సి సిజిఎల్ టియర్ 1 లో అడిగిండు. బటావియా అనేది దేని యొక్క ఓల్డ్ నేమ్ అంటే మన వాళ్ళందరూ వేరే ఆన్సర్ రాసొచ్చారు. ఆన్సర్ ఏంటంటే జకార్తా, ఇప్పుడున్న ఇండోనేషియాలో. నెక్స్ట్ బర్మా, మయన్మార్, ఇది అందరికీ తెలిసిందే. చాలా మంది భూటాన్ మయన్మార్ కన్ఫ్యూజ్ అవుతారు. బర్మా మయన్మార్. అండ్ సీలాన్ శ్రీలంక, ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ క్రిస్టీనా ఓస్లో నార్వే, ఎక్కువ హ్యాపీనెస్ ఇండెక్స్, పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అన్ని ఇక్కడే ఎక్కువ ఉంటాయి, మంచిగా ఉంటాయి. సో క్రిస్టీనా. నెక్స్ట్ కాంగో జైర్, కాంగో జైర్, మన కింగ్ కాంగ్ మూవీ చూసుంటారు కదా. కాన్స్టాంటినోపుల్, ఇస్తాన్బుల్, ఇది మోడర్న్ ఇండియా హిస్టరీ టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది. మోడర్న్ ఇండియా హిస్టరీ టెక్స్ట్ బుక్స్ లో మనకు కాన్స్టాంటినోపుల్ అని ఉంటుంది. ఓకే, అండ్ డక్కా మెక్కా కాదు, డాకా, దానికి కరెన్సీ టోకా, ఇది మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ డచ్ ఈస్ట్ ఇండీస్, ఇండోనేషియా. డచ్ గుయానా, సూరినామే, అంటే సౌత్ అమెరికాలో ఉంది సూరినామే. అండ్ ఇడో టోక్యో. సో వీటితో పాటు మీకు ఇవాళ కొత్తగా వస్తుంది, అదేంటో నేను కొంచెంసేపట్లో మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. ఆల్ టు ప్లే ఫర్ అంటే క్రికెట్ గురించి కాబట్టి ఆల్ టు ప్లే ఫర్ అంటే అందరూ ప్లే చేయడానికే. ఇండియా అండ్ ఇంగ్లాండ్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ ప్లేస్ ఇన్ ద ఫైనల్ ఆఫ్ ద వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. ఇండియా మరియు ఇంగ్లాండ్ ఒక ప్లేస్, ఒక పొజిషన్ కోసం ఫైట్ చేస్తారు. ఆర్ ఫైటింగ్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడిండు. నౌ ఏ రైవల్రీ అంటే శత్రుత్వం. రైవల్రీ ఇక్కడ నౌన్ కింద వాడిండమ్మా. About in rivalry going back to 1932 will get a fresh chapter as India and England gear up to play the first test at Chennai's MA Chidambaram Stadium from Friday. So Friday నుంచి మరి MA Chidambaram Stadium లా మరి ఇండియా అండ్ ఇంగ్లాండ్ దే ఆర్ గేరింగ్ అప్ అన్నమాట. అంటే స్టార్టింగ్ అన్నమాట. గేర్ వేస్తే ముందుకెళ్తావు కదా అట్లా. ద ఫస్ట్ గేమ్ ఆఫ్ ఎ 4-match సిరీస్ వుడ్ ఎవెన్చువల్లీ అంటే చివరికి అని, ఇది ఒక యాడ్వర్బ్ కింద వాడిండు. ఎవెన్చువల్ అంటే ఎడ్జెక్టివ్, ఎవెన్చువల్లీ అంటే కనుక యాడ్వర్బ్. ఏంటంటే యాడ్వర్బ్. వుడ్ ఎవెన్చువల్లీ పేవ్ ద వే ఫర్ ద ఫ్రెంజీడ్. ఏమంటే ఫ్రెంజీడ్ అంటే ఏంటంటే అల్లకల్లోలో సృష్టించేటట్టు, వైలెంట్ అజిటేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదే మనకి తెలుగులో వెర్రి పట్టినా, వెర్రెక్కినా, ఓ అట్లా. ఓకేనా, మరి నేను చేస్తే మంచిగా ఉన్నది. ద ఫస్ట్ గేమ్ of a 4-match series would eventually pave the way for a frenzied thrills of 5 2020s మరి and 3 ODIs in a long tour that will conclude on March 28th కంక్లూడ్ అవబోతోంది. బిసైడ్స్ అంటే అదనంగా, బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అదనంగా. ద యాంగ్స్ట్ అంటే కోపం లేకపోతే చిరాకు లేదా ఫ్రస్ట్రేషన్ అన్నట్టు, ఫ్రస్ట్రేషన్ లేకపోతే అనాయ్మెంట్. The angst caused by essential COVID-19 protocols, the bio bubble, and the need to play the first contest behind closed doors. There is a lot at stake for the teams. అంటే మరి COVID-19 ప్రోటోకాల్స్ నిర్బంధనల వల్ల కలిగిన ఫ్రస్ట్రేషన్ గానీ ఏమన్నా ఉన్నా సరే, ఇప్పుడు టీమ్స్ మటుకు కొంచెం దానికి చాలా వాటా ఉన్నది. ఈసారి చాలా అమౌంట్ రైజ్ చేయడానికి చాలా ఉన్నది, చాలా స్కోప్ ఉన్నది అని చెప్తున్నాడు. దెర్ ఈస్ ఎ లాట్ ఎట్ స్టేక్ అంటే at stake, if something is at stake we have to do it mandatorily అన్నమాట. ఓకేనా అండి, అది సంగతి. ఆస్ట్రేలియాస్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఇట్స్ టూర్ టు సౌత్ ఆఫ్రికా pitchforked New Zealand to the best World Test Championship final at Lords in June. మరి ఇక్కడ చూస్తుంటే మరి పిచ్ అంటే ఏంటంటే పొలంలో నువ్వేమన్నా తీనికి ఫోర్స్ఫుల్ గా నువ్వేమన్నా మరి తీనికి పార వాడతాం కదా, పారని మనం పిచ్ ఫోర్క్ అంటాం అన్నట్టు. సో ఇది మామూలుగా జనరల్ గా ఒక వర్బ్ కింద చూసుకుంటే టు ఫోర్స్ సమ్వన్ అన్విల్లింగ్లీ ఇన్ ఏ పొజిషన్. వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా అన్విల్లింగ్లీ, మరి వాళ్ళకి సమ్మత లేకుండా, వాళ్ళ అగ్రిమెంట్ లేకుండా మరి నేను ఫోర్స్ ఏమంటాను విల్ఫుల్లీ అన్న ఇష్టం లేకుండా అన్నో, వాళ్ళకి సమ్మతం లేకుండా వాళ్ళని తీసుకొచ్చి ఫోర్స్ఫుల్ గా ఒక పొజిషన్ లో కూర్చోబెట్టని పిచ్ ఫోర్కింగ్ అంటాం. ఇది మీరు రేపు పొద్దున ఎస్ఎస్సిలో రావచ్చు, ఐబిపిఎస్ లో రావచ్చు, యూపీఎస్సీలో కూడా రావచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి అమ్మా, ఆస్ట్రేలియాస్ పోస్ట్పోన్మెంట్స్ ఆఫ్ ఇట్స్ టూర్స్ టు సౌత్ ఆఫ్రికా అంటే ఆస్ట్రేలియా దాని టూర్ సౌత్ ఆఫ్రికాకి పోకుండా పోస్ట్పోన్ చేసుకుంది.
ఇది ఏం చేసిందంటే న్యూజిలాండ్ వాళ్ళని అన్విల్లింగ్ గా మరి ఫోర్స్ చేసింది అనమాట వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి. మంచి యూసేజ్ అమ్మ పిచ్ ఫోర్క్ అనేది. ఇండియా అండ్ ఇంగ్లాండ్ విల్ నౌ టజిల్ అంటే ఫైట్ అనమాట. టజిల్ బదులు ఫైట్ బదులు టజిల్ వాడుకోవచ్చు. ఫర్ ఎ బర్త్ ఇన్ ద సమ్మిట్ క్లాష్ అంటే ఏంటంటే ఒక పోరు. సమ్మిట్ అంటే మౌంటైన్ యొక్క టాప్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ పైన ఆ మౌంటైన్ టాప్ కోసం అంటే హై పొజిషన్ కోసం వాళ్ళ పోర్ అన్నమాట రెడీగా ఉన్నారు. ఇండియా హ్యాస్ టు సెక్యూర్ దిస్ సిరీస్ అండ్ విన్ ఎ మినిమమ్ ఆఫ్ 2 tests, and for England, Joe Root's men have to triumph అంటే విన్ అన్నమాట in 3 matches. Fresh from its stunning 2-1 test series triumph in Australia and bolstered with అంటే ఏంటంటే సపోర్టెడ్. యాక్చువల్ గా బోల్స్టర్ అంటే ఒక టైప్ ఆఫ్ పిల్లో అన్నమాట. ఈ పిల్లో పెద్ద పిల్లోస్ ఉంటాయి చూసారా రౌండ్ గా ఈ షేప్ లో సిలిండర్ షేప్ లో, అది సపోర్ట్ కోసం వాడతారు అనమాట. నెక్ పెయిన్ వాటికి రాకుండా పిల్లోస్ వాటి పైన పెట్టి ఇది కింద పెట్టి పడుకుంటారు. అంటే దాన్ని బోల్స్టర్ అంటాం. సో బోల్స్టర్ మన నెక్ కి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి, అండ్ బోల్స్టర్డ్ విత్ ద రిటర్న్ ఆఫ్ రెగ్యులర్ స్కిప్పర్ విరాట్ కోహ్లీ. అంటే ఇది సపోర్టెడ్ విత్ మరి విరాట్ కోహ్లీ అండ్ కీ ప్లేయర్స్ సచ్ యాజ్ అంటే ముఖ్యమైన ప్లేయర్స్ అని కీ ప్లేయర్స్ అంటే ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా. ఇండియా హోల్డ్స్ ద ఎడ్జ్. హోల్డింగ్ ద ఎడ్జ్ అంటే ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకంటే బెటర్ గా ఉన్నారు అని దాని అర్థం. అంటే ఎడ్జ్ అంటే వాళ్ళు ఇంకా కత్తి, ఆ ఎడ్జెస్ కూడా వాళ్ళే ఆక్యుపై చేశారు. అంటే అందరికంటే వీళ్ళే మంచిగా పర్ఫామ్ చేయబోతున్నారు. దట్ ఏ సెకండ్ స్ట్రింగ్ అవుట్ఫిట్ అండర్ ద అన్ఫ్లాపబుల్ అజింక్య రహానే. సెకండ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే సెకండ్ చాయిస్ ప్లేయర్స్, ఫస్ట్ చాయిస్ ప్లేయర్స్ కాదు. మరి అజింక్య రహానే ఎప్పుడు సెకండ్ స్ట్రింగ్ ప్లేయర్ కిందే ఉన్నాడు. సో దట్ ఏ సెకండ్ స్ట్రింగ్ అవుట్ఫిట్ అండర్ ద అన్ఫ్లాపబుల్ అంటే ఫ్లాప్ అంటే గొడవ చేసేది, అన్ఫ్లాప్ అంటే గనక గొడవ లేనిది, అంటే సైలెంట్ గా కామ్ ఉండేది అన్నట్టు. సో అన్ఫ్లాపబుల్ అజింక్య రహానే అప్సెట్ ద మోర్ ఫ్యాన్సీడ్ ఆసీస్ అంటే ఆస్ట్రేలియన్స్ అట్ బ్రిస్బెయిన్ విల్ హోల్డ్ ద ఇండియన్స్ ఇన్ గుడ్ స్టెడ్ అంటే పొజిషన్ అమ్మ. ఎస్పెషల్లీ ఇన్ దేర్ బ్యాక్ యార్డ్ రిప్లీట్ విత్ ద టేల్స్ ఆఫ్ స్పిన్ అండ్ అదర్ టర్న్స్. రిప్లీట్ విత్ అంటే కనుక దాని అర్థం ఫిల్డ్ విత్. మరి ఇక్కడ మరి చూసినట్లయితే అజింక్య రహానే అప్సెట్ ద మోర్ ఫ్యాన్సీడ్ ఆసీస్ అట్ బ్రిస్బెయిన్. అప్సెట్ చేసిండు ఎవరిని? ఆస్ట్రేలియన్స్ ని. ఎక్కడ? బ్రిస్బెయిన్ లో. విల్ హోల్డ్ ద ఇండియన్స్ ఇన్ గుడ్ స్టెడ్. ఈసారి అజింక్య రహానే ఇండియన్స్ ని గుడ్ పొజిషన్ లో పెట్టబోతున్నాడు. ఎస్పెషల్లీ ఇన్ దేర్ బ్యాక్ యార్డ్ రిప్లీట్ విత్ ద టేల్స్ ఆఫ్ స్పిన్ అండ్ అదర్ టర్న్స్. మరి ఆయన యొక్క స్పిన్స్ తో వేరే యొక్క మూవ్స్ ట్విస్ట్ తో ఈసారి మరి సిద్ధంగా ఉన్నాడు. హిస్టరీ మైట్ సజెస్ట్ హోమ్ డామినెన్స్. మరి చరిత్ర అనేది ఇంపార్టెంట్. చరిత్రలో చూసినట్లయితే హోమ్ డామినెన్స్ ఎక్కువ ఉన్నది. అంటే ఏ దేశంలో వచ్చి వాళ్ళు టెస్ట్ మ్యాచ్ వాడితే ఆ దేశమే గెలుస్తుంది అన్నట్టు. బట్ ఇండియా వుడ్ రిమెంబర్ దట్ ఓవర్ ద లాస్ట్ 4 decades some of its strong outfits emerged second best to the visitors from the old blighty. yes, blighty అంటే ఏంటంటే మోడర్న్ డే ఇంగ్లాండ్. ఇదివరకు ఇంగ్లాండ్ అని అందరూ బ్లైటీ అనేవాళ్ళు. సో ఇక్కడ మీరు జతపరచుకోండి. మరి బ్లైటీ అంటే ఇంగ్లాండ్, ఇండియన్ రాజధాని ఇంగ్లాండ్. సో ఢాకా, కాన్స్టాంటినోపుల్ ఇస్తాన్బుల్, కాంగో జైర్, క్రిస్టినా ఆస్లో, ఇడో టోక్యో, డచ్ గియానా సురినామ్, బ్లైటీ ఇంగ్లాండ్. ఇదే రావచ్చు మీకు. ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈజ్ వాట్ అని అడుగుతాడు, లేకపోతే రీజనింగ్ లో రావచ్చు, లాజికల్ రీజనింగ్ లో అట్లా. సో ఇక్కడ చూద్దాం. ఇన్ ద 1984-85 అండ్ 2012-13 సీజన్స్ ఇంగ్లాండ్ స్టండ్ ఇండియా. ఇంగ్లాండ్ ఒక రేంజ్ లో ఊపి పడేసింది ఇండియాని. ఫర్ మెనీ ఆఫ్ దోస్ అట్ చెన్నైస్ గ్రౌండ్ చపాక్ ఇన్ 1985 ద మెమరీ స్టిల్ ర్యాంకిల్స్. ర్యాంకిల్ అంటే ఇంకా నీ హృదయంలో పెయిన్ఫుల్ గా ఉండే సిచ్యువేషన్ ని ర్యాంకిలింగ్ అంటాం. అంటే ఆ మెమరీ ఇంకా పెయిన్ఫుల్ గానే ఉంది. సీమ అంటే ఇండియన్స్ కనమాట. సీమ మరి నీల్ ఫోస్టర్స్ మ్యాచ్ హాల్ ఆఫ్ 11 wickets అండ్ డబుల్ టన్స్ బై మైక్ గ్యాటింగ్ అండ్ గ్రీన్ ఫౌలర్ దట్ అంబుష్డ్ సునీల్ గవాస్కర్స్ మెన్. అంబుష్ అంటే కనుక అటాక్ చేసి పడేసిందమ్మా అప్పట్లో. ఎవరు వీళ్ళు అంటే కనుక నీల్ ఫోస్టర్స్, మీరు తెలిసే ఉంటుంది, మంచి ప్లేయర్. ఓకే, అండ్ మైక్ గ్యాటింగ్, గ్రీన్ ఫౌలర్, వీళ్ళందరూ చిత్తు ఓడించి పడేశారు సునీల్ గవాస్కర్ యొక్క టీమ్ ని. ఇండియాస్ ప్రెసెంట్ కోచ్ రవిశాస్త్రి ఫ్యూచర్డ్ ఇన్ దట్ మ్యాచ్. ఈవెన్ రవిశాస్త్రి గారు కూడా ఉన్నారు. కట్ టు ద ప్రెసెంట్ అంటే ఇప్పటికి బ్యాక్ టు ద ట్రాక్ అని. అదే కట్ మీద మీకు 2 ఇడియమ్స్ రావచ్చు. కట్ టు ద చేజ్ అంటే పాయింట్కి రా అండాన్ని కట్ టు ద చేజ్ అంటాం. మరి కట్ టు ద క్విక్ అంటే ఏంటంటే హర్ట్ సమ్ వన్స్ ఫీలింగ్స్ అనమాట. ఏంటంటే అది హర్ట్ సమ్ వన్స్ ఫీలింగ్స్. అయితే మిమ్మల్ని ఇవాళ ఒక ఇంగ్లీష్ ఇడియం అడుగుతాను. అదేంటంటే కట్ అప్ అనే ఇడియం మీనింగ్ ఏంటి? కట్ అప్ అనే ఇడియం మీనింగ్ ఏంటి? ఓకేనా అండి. అండ్ ఇంకోటి కట్ డౌన్. 2 చాలా ఇంపార్టెంట్ ఇడియమ్స్ అమ్మా. మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి, మీరు ఏ మీనింగ్స్ అయినా పెట్టచ్చు. కట్ అప్ అంటే ఏంటి, కట్ డౌన్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫర్ యూ టుడే.
And now Roots troops would step in with the extra confidence gleaned from the అంటే సేకరించింది అంటే gathered, చాలా కష్టపడి సేకరించడాన్ని gathered, gleaned అంటాం. సో gleaned from the 2-0 verdict in the two tests against Sri Lanka at Galley. The captain himself was in prime form. Root struck a 228 and 186 and the bowling arsenal అంటే ఏంటంటే ఒక మిలిటరీ ఎక్విప్మెంట్, బాంబులు, గన్లు, ఇవన్నీ దాచే ఒక ప్రాంతం అన్నట్టు, అంటే ఇదే స్టోరేజ్ ప్లేస్ అన్నమాట. అండ్ ద బౌలింగ్ ఆర్సనల్ యాజ్ ద పేస్ ట్రాయికా అంటే ఏంటంటే ముగ్గురు ఆడేది అనమాట, లేకపోతే వెహికల్ డ్రాన్ బై 3 horses. ఒక వెహికల్ ఏదైతే మూడు గుర్రాలతో నడపడుతుంది దాన్ని ట్రాయికా అంటాం. ఇప్పుడు ట్రాయికా అనేది 3 players కానీ 3 members కానీ 3 committee members కానీ వాటికి వాడుతున్నారు అన్నట్టు. సో యాజ్ ద పేస్ ట్రాయికా ఆఫ్ జేమ్స్ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ అండ్ షఫ్రా ఆర్చర్, వైల్ బెన్ స్టోక్స్ లెండ్స్ ద ఎక్స్ ఫ్యాక్టర్. ఓకే, ఇట్ ఈస్ ఇండియా దట్ వుడ్ స్టెప్ అవుట్ విత్ ఏ హ్యాలో అంటే ఏంటంటే దేవుడు ఉంటాడండి, దేవుడు వెనకాల ఒక సూర్యుడు బొమ్మలాగా వస్తుంది, అందరికి, బుద్ధుడికి అందరికి పెడతారు, వివేకానందకి అన్ని వెనకాల. ఎందుకంటే హ్యాలో అంటే ఏంటంటే, హ్యాలో అంటే హోల్ అంటే కనుక మరిది రింగ్ ఆఫ్ లైట్, దీన్నే కరోనా అని కూడా అంటాం లాటిన్ భాషలో. అందుకనే కరోనా షేప్ కూడా చూడండి రింగ్ షేప్ లో ఉంటుంది అన్నట్టు. సో ఇట్ ఈస్ ఇండియా దట్ వుడ్ స్టెప్ అవుట్ విత్ ఏ హ్యాలో ఇన్ ద సిటీ ఆన్ ద కోరమండల్ కోస్ట్. అబ్బా, చెన్నైలో విన్ అయ్యేది మన ఇండియానే, ఇంకో దేవుళ్ళగా, స్పిరిచువల్ గా, హోలీగా, పవిత్రంగా తిరిగి వస్తుంది అనకుండా ఇట్ విల్ కమ్ అవుట్ విత్ ఏ హ్యాలో ఇన్ ద సిటీ ఆన్ ద కోరమండల్ కోస్ట్ అన్నారు చూడండి. ఏ స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ అంటే బూమ్రా హెడ్లైన్ అటాక్ విత్ అశ్విన్స్ గైల్స్ అంటే ఏంటంటే కన్నింగ్ గా, డిసీట్ఫుల్ గా చేసే ఒక మోసపూరితమైన తెలివితో ఇన్వాల్వ్ అయిన ఆడటం. ఓకేనా, గైల్స్ కుడ్ టెస్ట్ ఇంగ్లాండ్స్ రిజాల్వ్. మరి ఇంగ్లాండ్స్ యొక్క స్టాండ్ ని, ఇంగ్లాండ్స్ యొక్క ప్రామిసింగ్ నేచర్ ని, అశ్విన్ ఉన్నాడు కదా, అశ్విన్ యొక్క టాక్టిక్స్ మరి వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ద లాస్ట్ టైం ద రైవల్స్ క్లాష్డ్ ఇన్ చెన్నై 2016, కరుణ్ నాయర్స్ ట్రిపుల్ టన్ అండ్ రవీంద్ర జడేజాస్ బౌలింగ్ ఎక్స్ప్లాయిట్స్ హంబుల్డ్ ద విజిటర్స్. నన్ను హంబుల్ అంటే ఏంటంటే బాగా సబ్మిసివ్ గా ఉండడం, చేతులు కట్టుకొని, హంబుల్ అంటే. అదే హంబుల్డ్ అంటే ఏం మారుతుందో తెలుసా మీకు? హంబుల్డ్ అంటే వేరే వాళ్ళని అవమానించడం అనమాట. చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. అవమానించడం, రేపొద్దున మీకు ఇది క్లోజ్ టెస్ట్ లో వచ్చినా రావచ్చు, చెప్పలేం. సో హంబుల్డ్ అంటే పాస్ట్ టెన్స్, అవమానించడం. హంబుల్ అంటే సబ్మిసివ్ ఉండడం, చాలా డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, ఎక్స్ప్లాయిట్స్ హంబుల్డ్ ద విజిటర్స్. సో రవీంద్ర జడేజా అండ్ కరుణ్ నాయర్ ట్రిపుల్ 2016 లో చెన్నైలో జరిగిన మ్యాచ్ చిత్తు కింద ఓడించి అవమానించి పడేసారు వాళ్ళని. దిస్ టైమ్ అరౌండ్ ఇండియా వుడ్ సీక్ ఫ్రెష్ హీరోస్ వైల్ ద క్రికెట్ క్యారవన్ అంటే ఒక వెహికల్ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్లేయర్స్ మూవ్స్ ఫ్రమ్ చెన్నై టు అహ్మదాబాద్ అండ్ పూణే. సో ఈసారి క్యారవన్ మూవ్ అవుతూ ఉండే కొద్దీ మరి ఇండియా అనేది కోరాలి, మంచి వాళ్ళని కోరాలి, మంచి ఫ్రెష్ హీరోస్ కావాలి, యువత రావాలి, యువత వస్తేనే వాళ్ళు చిత్తు కొడతారు ఎవరినైనా సరే, మనలాగా యూత్ అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. హలో, క్లాస్ నచ్చినట్లయితే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ తర్వాత చేసి ఫస్ట్ నోట్స్ రాసుకోండి. ఓకేనా అమ్మా? సో నేను రివైజ్ చేయవలసిన లేదు. ఈవేళ బ్యూటిఫుల్, ప్రతి వర్డ్ ఈవేళ చాలా ఇంపార్టెంట్ నాన్న. మీకు IBPS అవనండి, SSC అవనండి, UPSC అవనండి, అన్ని ఎగ్జామ్స్ లో ఈ రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్స్ అనమాట. అండ్ కొన్ని కొత్త క్వశ్చన్స్ ఫ్యూచర్ లో రాబోయే కూడా ఉన్నాయి అన్నట్టు. సో ఈవేళ మీరు నాకు చెప్పాల్సిన క్వశ్చన్స్, కట్ అప్ అంటే ఏంటి, కట్ డౌన్ అంటే ఏంటి, ఇవి డిఎమ్స్ అమ్మా. వీటికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి, ఏదైనా పర్లేదు, జస్ట్ ట్రై, ఎక్స్ప్లోర్ చేయండి. రోజు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు చాలా మంది, అప్రిషియేటివ్. ఓకేనా అండి? ఆల్ ది బెస్ట్, బాయ్. నెవర్